సిటీ టీడీపీ నేతల మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. పార్టీలోని కొందరు నాయకులు మంత్రి నారాయణను పక్కదారి పట్టిస్తూ చెడ్డ పేరు తెస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రికి అత్యంత సన్నిహితులుగా వ్యవహరిస్తున్న వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి సోదరులు నియోజకవర్గంలో చక్రం తిప్పుతూ నెల్లూరు పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసులు రెడ్డిని పక్కన పెట్టడం ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. నెల్లూరు సిటీ టీడీపీలో అసలేం జరుగుతోంది? పార్టీలోని కోవట్లతో మంత్రి నారాయణకు ఎదురవుతున్న సమస్యలేంటి? విభేదాలతో విర్రవీగుతున్న నేతలకు పార్టీ అధినాయకత్వం ఇచ్చిన వార్నింగ్ ఏంటి? వాజ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు సిటీ నియోజకవర్గ రాజకీయాలు ఎప్పుడూ హాట్గానే ఉంటాయి. 2019లో ఇక్కడ ఓడిపోయిన నారాయణ గత ఎన్నికల్లో నెగ్గి మంత్రి అయ్యారు. నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్న నారాయణకు కొన్ని సమస్యలు తప్పడం లేదు. నమ్ముకున్న నేతలే వైసీపీ కోవర్టులుగా మారడం తలనొప్పిగా తయారైంది. సమాచారం లీక్ చేయడంతో మంత్రికి సమస్యలు వస్తున్నాయి. టీడీపీలో విభేదాలతో ఇబ్బందులు తప్పడం లేదు. నారాయణ విద్యాసంస్థల జనరల్ మేనేజర్ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, ఈయన సోదరుడు పట్టాభిరామరెడ్డి మంత్రి నారాయణకు అత్యంత ముఖ్యులు. పట్టాభిరామరెడ్డి ప్రస్తుతం పౌర సరఫరాల సంస్థ డైరెక్టర్గా బాధ్యత నిర్వహిస్తున్నారు. సిటీలో పెత్తనమంతా విజయభాస్కర్ రెడ్డిదే. నెల్లూరు సిటీలో కొన్నాళ్ళ క్రితం శాండ్ మాఫియా చెలరేగిపోయింది. ప్రస్తుత నూడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డితో పాటు అనుచరులు ఇసుకాసూరులను రెడ్ హ్యాండెడ్గా పట్టించారు. తీరా పోలీసుల విచారణలో అదంతా చేయించింది వీబీఆర్ అల్లుడు లేఖిన్ రెడ్డి అని తేలడంతో కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి కోటమిరెడ్డితో వీబీఆర్ సోదరులకు విభేదాలు తలెత్తాయి. దీంతో వారు కోటమిరెడ్డిని పక్కన పెట్టించారు. ఇటీవల రేషన్ రైస్ను అక్రమంగా రవాణా చేస్తున్న 5 లారీలను నెల్లూరు శివార్లలో అధికారులు పట్టుకున్నారు. 2పై కేసు నమోదు చేసి మిగిలిన 3 సాధారణ బియ్యం ఉన్నాయని వదిలేశారు. దీనికి కూడా నారాయణ పేరును వాడుకున్నారు. ఈ దందాతో కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని కోటమిరెడ్డి బహిరంగంగా చెప్పడం వివాదాస్పదమైంది. ఈ వ్యవహారం సీఎం చంద్రబాబు వరకు వెళ్లడంతో సీరియస్ అయ్యారు. దీంతో అధిష్టానం కోటమిరెడ్డి శ్రీనివాసులు, పట్టాభిరామరెడ్డిని పిలిపించింది. ఏదైనా అంశంపై మీడియా ముందుకు రావాలనుకుంటే జిల్లా అధ్యక్షుడి అనుమతి తీసుకోవాలని కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డికి సూచించింది. లేకపోతే పరిణామాలు మరోలా ఉంటాయని వార్నింగ్ ఇచ్చింది. నెల్లూరు జిల్లాలో జరుగుతున్న వ్యవహారాలన్నీ తమకు తెలుసంటూ ఇకపై జాగ్రత్తగా నడుచుకోవాలని పట్టాభిరామరెడ్డిని హెచ్చరించింది. ఇటీవల రేషన్ మాఫియాపై ప్రభుత్వం కొరడా జులిపించింది. 3 అధికారుల్ని సస్పెండ్ చేసింది. మరొకరు దూర ప్రాంతానికి బదిలీ అయ్యారు. ఇంకొకరిని సొంత శాఖకు పంపింది. రేషన్ రైస్ వ్యవహారం రచ్చరచ్చయింది. మరోవైపు కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడారు. అప్పటి మంత్రి అనిల్ కుమార్ యాదవ్ను ధీటుగా ఎదుర్కొన్నారు. దీంతో 48 అక్రమ కేసులు నమోదైనా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసేయలేదని అనుచరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోటమిరెడ్డితో పాటు అనుచరులు ఎవరికీ ఏమీ చేయొద్దని వీబీఆర్ హుకుం జారీ చేశారని సమాచారం. దీంతో వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తామంతా పార్టీ కోసం ఎంత కష్టపడ్డా గుర్తింపు లేకుండా పోయిందన్న ఆవేదనతో ఉన్నారు. టోటల్గా పెత్తనం కోసమే వీబీఆర్ బ్రదర్స్, కోటమిరెడ్డి మధ్య రాజకీయంగా పెద్ద యుద్ధమే జరుగుతోంది. ఈ క్రమంలో తాము సమర్థులుగా మారుతున్నామని టీడీపీ కార్యకర్తల్లో బాధ కనిపిస్తోంది. ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటూ పార్టీ పరువుని పెన్నా నదిలో కలుపుతున్నారు. ఆ పెత్తనమేదో మంత్రి నారాయణ చెలాయిస్తే ఎవరికీ ఏ ఇబ్బంది ఉండదు. మంత్రికి అమరావతి నిర్మాణం పనులతో తీరిక లేదన్నది క్యాడర్ ఆవేదన. మరోవైపు మంత్రి నారాయణ గతంలో ఏర్పాటు చేసిన పార్టీ కమిటీలు అన్నింటినీ పక్కన పెట్టారు. 3000 మంది సొంత సైన్యాన్ని తయారు చేసుకున్నారు. వారందరినీ వీబీఆర్ సోదరులే ఎంపిక చేశారు. సొంత సైన్యంతో పాటు నేతలతో తరచూ ఆడియో వీడియో కాన్ఫరెన్స్లు నిర్వహిస్తున్నారు. వారిలో సగానికి సగం మంది వైసీపీ వారేనని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. అందుకే ఇటీవల నారాయణ ఆడియో కాన్ఫరెన్స్లో చెప్పిన మాటలను రికార్డ్ చేసి వాటిని వక్రీకరించి దుష్ప్రచారం సాగించారని చెబుతున్నారు. టీడీపీలో ఉన్నట్టు నటిస్తూ వైసీపీకి ఎప్పటికప్పుడు ఉప్పందిస్తూ నయవంచన చేసే వారి పట్ల నారాయణ జాగ్రత్తగా వ్యవహరించాలి. లేకపోతే 2019 ఎన్నికల సీన్ 2029లోనూ రిపీట్ కాక తప్పదని హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో నెల్లూరు సిటీ తెలుగుదేశం రాజకీయాలు ఏ మలుపు తిరుగుతాయో చూడాలి.